హలో వెల్కమ్ టు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ మిస్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ సెషన్. ఈరోజు మన వీడియోలో లూసెంట్ జీకే నుంచి నెక్స్ట్ పార్ట్ అనేది చూసుకుందాం. ఓకే, మనకి కామెంట్స్లో అడుగుతున్నారు సరే బిట్స్ అన్ని లూసెంట్ జీకేలో ఏ బుక్లో ఉన్నాయని. మనకి లూసెంట్ జీకేకి సంబంధించి ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్ అనేసి బుక్ ఉంటుంది. ఓకేనా, ఆ బుక్ నుంచి ఈ బిట్స్ అనేవి తీసి మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకే, అండ్ మ్యాక్సిమం నార్త్ సైడ్ మొత్తం ఈ బిట్స్ మాత్రం ఇది వేరే దగ్గర చూసి బుక్లో నేను ప్రింట్ చేసుకొని మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఓకేనా, ఇవి ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఇందులో ఇచ్చాను లూసెంట్ జీకేకి సంబంధించి. ఈ క్వశ్చన్స్ అనేవి మీకు యూజ్ఫుల్ అవ్వకపోతే ఎగ్జామ్ రాసి వచ్చాక చూడండి. ఓకేనా, వీడియో చూసాక మీకు క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో రాకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నా కామెంట్లో కామెంట్ చేయండి సరే క్వశ్చన్స్ అనేవి ఏ ఎగ్జామ్లో రాలేదనేసి. ఓకే, ఆల్రెడీ ఇవి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ మీకు చెప్తున్నాను. ఓకేనా, అదే లూసెంట్ జీకేలో ఈ వీడియోలో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఈస్ ది లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ హ్యూమన్ బాడీ. విచ్ ఈస్ ది లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఓకే, ఆన్సర్ చూసుకుంటే లివర్ అండి. లివర్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ హ్యూమన్ బాడీ. నెక్స్ట్, హూ డెవలప్డ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హూ డెవలప్డ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆన్సర్ చూసుకుంటే డెనిస్ రిచ్ అండి. డెనిస్ రిచ్. నెక్స్ట్, యునెస్కో గివ్స్ కళింగ అవార్డ్. ఏంటంటే యునెస్కో గివ్స్ కళింగ అవార్డ్ ఇన్ విచ్ ఫీల్డ్. ఇన్ విచ్ ఫీల్డ్ అని అడిగాడు. సైన్స్ అండి. ఓకే, సైన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ యూట్యూబ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఇన్ విచ్ ఇయర్ యూట్యూబ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, ఆన్సర్ 2006 అండి. నెక్స్ట్, in which session did INC pass a resolution for full freedom or Purna Swaraj in 1928? Okay, 1928. ఆన్సర్ చూసుకుంటే లాహోర్ అండి. ఓకే, లాహోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ వాజ్ చార్మినార్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్. వెన్ వాజ్ చార్మినార్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే 1591 AD అండి. 1591 AD. నెక్స్ట్, వైట్ రెవల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్. వైట్ రెవల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ అండి. మిల్క్ ప్రొడక్షన్. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ ఫస్ట్లీ నేషనల్ ఎమర్జెన్సీ వాజ్ ఇంపోజ్డ్ ఇన్ ఇండియా. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఫస్ట్ టైం ఎప్పుడు ఇంపోజ్ చేశారు అని అడుగుతున్నాడు ఇండియాలో. ఆన్సర్ చూసుకుంటే 1962 అండి. ఓకే, 1962. నెక్స్ట్, హౌ మెనీ టైమ్స్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంపోజ్డ్ ఇన్ ఇండియా. హౌ మెనీ టైమ్స్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంపోజ్డ్ ఇన్ ఇండియా. ఓకే, 0 అండి. ఓకే, ఒక్కసారి కూడా మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది రాలేదు. ఓకే, నెక్స్ట్, ఫస్ట్ స్టేట్ విచ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ది బిహేవ్ ఆఫ్ లాంగ్వేజ్. ఏంటంటే స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, లాంగ్వేజ్ చూసి సపరేట్ స్టేట్ అనేది మారింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్, కజరంగా నేషనల్ పార్క్. ఏంటంటే కజరంగా నేషనల్ పార్క్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్. ఏంటంటే ఏ స్టేట్లో కజరంగా నేషనల్ పార్క్ ఉంది? అస్సాం. ఓకేనా, అస్సాం ఇస్ ద కజరంగా నేషనల్ పార్క్ ఇస్ ది సిచ్యువేటెడ్ ఇన్ ది అస్సాం స్టేట్. అస్సాంకి మనకి క్యాపిటల్ ఏంటంటే డిస్పూర్. ఓకే, అస్సాం డిస్పూర్. ఓకేనా, అస్సాంలో ఫేమస్ ఫెస్టివల్ ఏంటి? బిహు. ఓకే, ఫేమస్ ఫెస్టివల్ ఏంటి? బిహు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అసోసియేటెడ్ విత్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 78. ఆర్టికల్ 78. నెక్స్ట్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ చతోరాకా షెహర్. చతోరాకా షెహర్. ఆన్సర్ చూసుకుంటే ఇండోర్ అండి. ఓకే, ఆల్ క్లీనెస్ట్ సిటీ ఏంటంటే ఇండోర్. ఓకే, క్లీనెస్ట్ సిటీ కూడా ఇండోర్ అండి. క్లీనెస్ట్ సిటీ. నెక్స్ట్, విచ్ ఈజ్ నోన్ యాజ్ బ్రాస్ సిటీ ఆఫ్ ఇండియా. బ్రాస్ సిటీ ఏంటండి? మోరాదాబాద్ అండి. మోరాదాబాద్ ఈజ్ ద బ్రాస్ సిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ లాక్స్. సిటీ ఆఫ్ లాక్స్ అలీగర్ అండి. ఓకే, అలీగర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్. మేక్ ఇన్ ఇండియా అనేది ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతున్నాడు. 2004 అండి. ఓకే, నెక్స్ట్, హూ వాజ్ నోన్ యాజ్ దేశ్ బంధు. దేశ్ బంధు అని ఎవరిని పిలుస్తారు అడుగుతున్నాడు. ఏంటంటే సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. నెక్స్ట్, హౌ మెనీ స్పోక్స్ ఆర్ ఇన్ అశోక్ చక్ర. అశోక్ చక్ర ఎన్ని స్పోక్స్ ఉంటాయండి? 24. నెక్స్ట్, రౌండ్ రెవల్యూషన్. రౌండ్ రెవల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్. రౌండ్ రెవల్యూషన్ ఏంటంటే పొటాటో. ఓకే, నెక్స్ట్, సిలావ్ కాజా. సిలావ్ కాజా ఈజ్ ఫేమస్ డిష్ ఆఫ్ స్టేట్ ఆఫ్. సిలావ్ కాజా అనేది ఏ స్టేట్కి సంబంధించిన డిష్ అని అడుగుతున్నాడు.
బీహార్ అండి. ఓకే, బీహార్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఇస్ ది ఏన్షియంట్ నేమ్ ఆఫ్ శ్రీలంక? ఏన్షియంట్ నేమ్ ఆఫ్ శ్రీలంక సిలోన్ అండి. ఓకేనా, సిలోన్. నెక్స్ట్, హూ వాజ్ ది ఫస్ట్ ముస్లిం ఇన్వైడర్ ఇన్ ఇండియా? ఫస్ట్ ముస్లిం ఇన్వైడర్. ఓకే, ఎవరండి? మహమ్మద్ బిన్ కాజిం. మహమ్మద్ బిన్ కాజిం ఇస్ ద ఫస్ట్ ముస్లిం ఇన్వైడర్. ఓకే. హూ హ్యాడ్ డిస్కవర్డ్ విటమిన్? విటమిన్ ని ఎవరు కనుక్కున్నారని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటంటే కాశ్మీరీ ఫంక్. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మహమ్మద్ బిన్ కాజిం. మహమ్మద్ బిన్ కాజిం అటాక్డ్ హౌ మెనీ టైమ్స్ ఇన్ ఇండియా? హౌ మెనీ టైమ్స్ ఇన్ ఇండియా? 1 టైమ్ అనండి. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంటెంట్స్ రిచ్ ఫైబర్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంటెంట్స్ రిచ్ ఫైబర్? రిచ్ ఫైబర్ అనేది ఏ కింద ఇచ్చిన ఆప్షన్లో ఎందులో ఉంటుందని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటంటే గ్రేప్స్. ఓకే. నెక్స్ట్, విచ్ ఈస్ ది స్మాలెస్ట్ బర్డ్ ఆఫ్ ది వరల్డ్? విచ్ ఈస్ ది స్మాలెస్ట్ బర్డ్ ఆఫ్ ది వరల్డ్? ఏంటంటే హమ్మింగ్ బర్డ్. ఓకేనా, హమ్మింగ్ బర్డ్. బిగ్గెస్ట్ ఆస్ట్రిచ్. ఓకేనా, ఆస్ట్రిచ్. నెక్స్ట్, హూ హ్యాస్ బిన్ బిల్డ్ ది అలహాబాద్ ఫోర్ట్? హూ హ్యాస్ బిల్డ్ ది అలహాబాద్ ఫోర్ట్? అలహాబాద్ ఫోర్ట్ అనేది ఎవరు నిర్మించారని అడుగుతున్నాడు. ఓకే, అక్బర్ అండి. ఓకేనా. నెక్స్ట్, వాట్ వాజ్ నేమ్ ఆఫ్ ఫస్ట్ ఇండిజినియస్ సూపర్ కంప్యూటర్? ఇండిజినియస్ సూపర్ కంప్యూటర్ ఏంటంటే పరం శివై. పరం శివై. నెక్స్ట్, విచ్ ఈస్ ది లార్జెస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో అతిపెద్ద సైట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటంటే రాకీగర్. ఏంటంటే రాకీగర్. నెక్స్ట్, విచ్ ఈస్ ది నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్? విచ్ ఈస్ ది నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్? మెర్కురీ అండి. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆడ్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆడ్? ఇందులో ఏది మ్యాచ్ కాంది ఏంటని అడుగుతున్నాడు. ఓకేనా, ఆరవల్లి రేంజెస్ అండి. ఆరవల్లి రేంజెస్. నెక్స్ట్, హౌ మచ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా లివ్స్ ఇన్ రూరల్ ఏరియా? రూరల్ ఏరియాలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ అనేది నివసిస్తున్నారని అడుగుతున్నాడు. అండర్ 2011 సెన్సెస్. అండర్ 2011 సెన్సెస్. ఓకే, 65% అండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్? ఇందులో అవుట్పుట్ డివైస్ ఏంటని అడుగుతున్నాడు. ఏంటండి టచ్ స్క్రీన్. టచ్ స్క్రీన్ ఇస్ ద అవుట్పుట్ డివైస్. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఐసీసీ? ఐసీసీకి హెడ్ క్వార్టర్ ఏంటని అడుగుతున్నారు. దుబాయ్ అండి. దుబాయ్. నెక్స్ట్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఆఫ్ఘనిస్తాన్స్ పార్లమెంట్? ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ సంబంధించిన నేమ్ ఏంటని అడుగుతున్నాడు. షోరా అండి. షోరా. మన ఇండియా పార్లమెంట్ నేమ్ ఏంటంటే షంసాద్. ఓకే, షంసాద్. ఓకే. నెక్స్ట్, విచ్ కంట్రీ ఇస్ ది హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్? విచ్ కంట్రీ ఇస్ ద హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్? ఆన్సర్ ఏంటంటే చైనా. చైనా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ సిప్రి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్? సిప్రి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటంటే కోపెన్జన్ అండి. సారీ, స్టాక్ హోమ్ అండి. ఓకే, స్టాక్ హోమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వేలర్ ఐలాండ్ ఈజ్ నోన్ యాజ్? వేలర్ ఐలాండ్ ఈజ్ నోన్ యాజ్ అబ్దుల్ కలాం ఐలాండ్ అండి. అబ్దుల్ కలాం ఐలాండ్. ఇన్ విచ్ ఇయర్ ఇస్రో వాజ్ ఎస్టాబ్లిష్డ్? ఇస్రో అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతున్నాడు. ఓకే, 1969. 1969 మనకి ఇంకోటి ఉందండి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది 1969లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్, ఇండియా ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఇండియా ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఎస్ఎస్ సిరీస్ అండి. ఎస్ఎస్ సిరీస్. నెక్స్ట్, కోపా అమెరికా కప్ ఏంటంటే కోపా అమెరికా కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? కోపా అమెరికా కప్ అనేది ఏ స్పోర్ట్కి సంబంధించిందని అడుగుతున్నాడు. ఫుట్బాల్ అండి. ఓకేనా, ఫుట్బాల్. నెక్స్ట్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. ఓకేనా. ఆన్సర్ చూసుకుంటే కోల్కతా అండి. కోల్కతా. నెక్స్ట్, విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ స్లీపింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా? స్లీపింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా. స్లీపింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని ఏ స్టేట్ అంటారు అని అడుగుతున్నాడు. మధ్యప్రదేశ్ అండి. ఏంటంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా మ్యాక్సిమం నేషనల్ పార్క్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఎట్? అండ్ ఏ స్టేట్కి సంబంధించి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి అని అంటున్నాడు. మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ది షార్ట్ కట్ కి టు ఓపెన్ రన్ ప్రాంప్ట్? రన్ ప్రాంప్ట్ ఏంటంటే రన్ ప్రాంప్ట్ అనగానే మనకి విండోస్ ప్లస్ ఆర్.
window plus R. Next, which glass is used in kitchen pots? Which glass is used in kitchen pots? Flint glass and flint glass. Next, which is the highest silk producing state of India? Which is the highest silk producing state of India? ఏంటంటే కర్ణాటక. సిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏంటంటే ఇండియాలో కర్ణాటక. నెక్స్ట్, హూ ఇస్ ది ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ సెంచురీ ఇన్ ది టెస్ట్ మ్యాచ్? హూ ఇస్ ది ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ సెంచురీ ఇన్ టెస్ట్ మ్యాచెస్? లాలా అమర్నాథ్ అండి. ఎవరండి? లాలా అమర్నాథ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ది ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ సెంచురీ ఇన్ ఓడీ క్రికెట్? లాస్ట్ టైం టెస్ట్ మ్యాచ్ జరిగిన, ఇప్పుడు ఓడీ అండి. ఓకేనా? కపిల్ దేవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, G7 nations group was established in which year? ఓకే, ఏ ఇయర్లో G7 nations అనేది ఆ గ్రూప్ అనేది స్థాపించడం జరిగింది, ప్రారంభించడం జరిగింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 1975 అండి. ఏంటంటే 1975. లూసెంట్ జీకేకి సంబంధించి మనకి 50 క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఏమైనా ఈ క్వశ్చన్స్లో ఆన్సర్స్ అనేవి రాంగ్ ఉంటే, కీ రాంగ్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అవి రెక్టిఫై చేసుకుంటాను. వీడియో నచ్చినట్లు లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.